గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మరి ఇవాల్టి వీడియోలో అనమాట మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అయితే డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేసుకుందాం. అలాగే కొన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవాల్టి తాలూకు ఎఫ్ఐఐ డేటా చూసుకున్నట్టయితే మనకి నెట్ బయింగ్ వచ్చేసి 1154 కోట్లయితే మనకి బయింగ్ అయితే చూసాము. ఇది ఒక మంచి సెంటిమెంట్ అనమాట. పాజిటివ్ సెంటిమెంట్ అయితే ప్రెజెంట్ అయితే మనకి మార్కెట్లో అయితే చూస్తున్నాము. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో అనమాట మార్నింగ్ అయితే అప్డేట్ అయితే చేశాను. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా వచ్చేసి మనకి అప్ సైడ్ అయితే చూస్తామని కూడా చెప్పాను నేను. ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో ఈసారి కూడా ఫెయిల్ అవుతే ఆ లెవెల్స్ వచ్చేసి కూడా నేను క్లియర్గా అయితే ఇచ్చాను. మనకి అనుకున్నట్టుగానే మనకైతే ఫెయిల్ అయితే చూసాం. అలాగే నేను అప్డేట్ కూడా తొందరగానే చేశాను. పెరగక ముందే అనమాట. ప్రెజెంట్ వచ్చేసి అయితే మనకి 2% అప్లో నడుస్తుంది గోల్డ్. ఇక్కడ నుంచి అనమాట టుడే మెటల్ ఈటీఎఫ్స్ రిలేటెడ్ కూడా నేను స్మార్ట్ మనీ అయితే పర్సనల్గా అయితే అబ్జర్వ్ అయితే చేశాను. మనకి మెటల్స్ కానీ గోల్డ్ అండ్ సిల్వర్లో కానీ మనకు కొంచెం అప్సైడ్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనకి బుల్లిష్ మూమెంటం అయితే కొన్ని రోజుల వరకు అయితే చూస్తాము. దీనికి ముఖ్యమైన కారణం అనమాట మనకి గ్రాఫే అనమాట. ఇక్కడ నాకు టెక్నికల్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే మనకి ప్రతిసారి మనకి రెసిస్టెన్స్ వరకు వచ్చి అక్కడ మనకి ఫెయిల్యూర్ అయితే చూస్తున్నాము. కరెక్ట్గా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఈ 66 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకి బ్రేక్ అయితే ఇవ్వట్లేదు. ఆల్రెడీ నేను 2-3 డేస్ నుంచి అయితే అందుకనే క్లియర్ అనాలిసిస్ అయితే గోల్డ్ కోసం అయితే ఇవ్వలేదు. ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది ప్రతిసారి కూడా. 66 పైన వెళ్తుందా అనుకుంటున్నాను, కానీ అది వెళ్ళట్లేదు. బట్ ఈసారి మాత్రం మనకి క్లియర్గా అయితే క్లారిటీ అయితే వచ్చింది. 63 బిలో అనమాట. మనకి మరికొంచెం ఎక్కువ డౌన్ఫాల్ అయితే చూస్తాము. గోల్డ్ అండ్ సిల్వర్లో రేషియోలో మనకి ఎంత ఎక్కువ పడితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో అంత ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడ మనకి ఫెయిల్యూర్ అయితే వచ్చింది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. మరి అందుకే అనమాట మనకి ఇక్కడ నుంచి అయితే గోల్డ్ అండ్ సిల్వర్లో నేనైతే ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నాను. ఫర్దర్ అప్సైడ్ అయితే ఉంటుంది. 63 ఏదైతే ఉందో సపోర్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేషియోలో ఇది బ్రేక్ అవుతే మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో ఒక 1,60,000 అయితే చూస్తాం గోల్డ్లో. అలాగే సిల్వర్లో కూడా ఒక 2,60,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏది కూడా మనకి దాని మీద కొంచెం షార్ట్ బుల్ రన్ అనమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇది టెంపరీ అనే బుల్ రన్ అయితే ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ వరకు అయితే నడుస్తుంది. ఇదే అనమాట మరి గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అయితే. టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. అందులో అప్డేట్ అయితే చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ మీరు చూసారు కదా, నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను, చూపెట్టాను కూడా. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఇక్కడ ప్రైమ్ ఫోకస్ చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ నా రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను. మనకి టార్గెట్ వచ్చేసి అయితే 300 అయితే ఇచ్చాను. ఆల్రెడీ 284 దగ్గర అయితే నడుస్తుంది. మనకి తొందరలోనే మనం టార్గెట్ అయితే రీచ్ అవుతాము. ఇదన్నమాట ప్రైమ్ ఫోకస్ గురించి అయితే. స్మార్ట్ మనీ కూడా రన్ అవుతూనే ఉంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ స్టాక్ కోసం మాట్లాడుకున్నట్టయితే మనకి నెట్వర్క్ టెక్నాలజీస్ అనమాట. రీసెంట్గానే మనకి బ్లాక్ డీల్ అయితే చూసాం. బ్లాక్ డీల్ తర్వాత మనకి టోటల్గా 8% అప్సైడ్ అయితే చూసాము. అది కూడా ఇవాళ చాలా బయింగ్ అయితే చూసాము. స్పెసిఫిక్గా క్లోజింగ్ సెషన్లో కూడా మనకైతే మంచి బయింగ్ అయితే చూసాను. దీని రిలేటెడ్గా అనమాట మనకి బ్లాక్ డీల్స్ ఎప్పుడైనా అయినా సరే మనకి ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ అనమాట చేస్తూ ఉంటారు బ్లాక్ డీల్స్లో. అందుకని మనకి బ్లాక్ డీల్ తర్వాత ప్రైస్లో మొమెంటం అయితే చూస్తాము. అందుకని టెలిగ్రామ్ జాయిన్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇదే అనమాట ఇవాళ వీడియో. మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.